హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వంశీ. ఈరోజైతే ఒక మంచి జాబ్ ఓపెనింగ్తో మీ ముందుకైతే వచ్చేసా ఫ్రెండ్స్. కంపెనీ నేమ్ వచ్చేసి క్యాబ్ జెమినీ గురించి, ఈ యొక్క కంపెనీ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ అనమాట. క్యాబ్ కంపెనీ వాళ్ళైతే డెల్ స్టోరేజ్ సపోర్ట్ అనే జాబ్ రోల్కైతే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మనమైతే ఈ యొక్క జాబ్ రోల్కి ఎలాగ అప్లై చేసుకోవాలి అనే దానికోసం అయితే నేను మీకైతే స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అలాగే మీకు ఈ యొక్క జాబ్కి అప్లై చేయడానికి లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. ఆ లింక్ పైన మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్గా క్యాబ్జెమినీ కంపెనీ వాళ్ళు పోస్ట్ చేసిన వెబ్సైట్లో జాబ్ ఓపెనింగ్ అయితే మీకు కనిపిస్తుంది. హ్యాపీగా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఈ యొక్క వీడియోకి ఒక లైక్ అండ్ కామెంట్ చేయడం అండి. మీరు ఒక లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల ఈ యొక్క వీడియో అనేది మరో 10 మంది జాబ్ సీకర్స్కి అయితే కనిపిస్తుంది. సో వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే అప్లై అయితే చేసుకుంటారు. అలాగే మీరైతే జెన్యున్ అండ్ వెరిఫైడ్ జాబ్స్ కోసం అయితే కిందనున్న మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో డైలీగా ఒక జాబ్ అయితే పోస్ట్ చేస్తాం. సో మీరైతే మన ఛానల్ని ఫాలో అయిపోయి డైలీగా ఒక జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోండి. సో ఒకసారి మీరైతే నా ఛానల్ని ఓపెన్ చేసి చూసుకోండి. డైలీగా ఒక జాబ్ అయితే పోస్ట్ చేస్తాము. సో మనం పోస్ట్ చేసే ప్రతి జాబ్ పోస్టింగ్ కింద అప్లై చేయడానికి లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాం. సో మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేస్తే ఇటువంటి మరిన్ని జాబ్ ఓపెనింగ్స్ అయితే మన ఛానల్లో పోస్ట్ చేస్తాం. ఓకేనా? యా, మరి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనమైతే ఈ యొక్క హైరింగ్ గురించి తెలుసుకుందాం. అలాగే ఎలాగ అప్లై చేసుకోవాలో అనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? యా యా ఫ్రెండ్స్, కనిపిస్తుంది కదా, ఇదే క్యాబ్జెమినీ వాళ్ళ కంపెనీ వాళ్ళ యొక్క పోర్టల్. సో ఈ పోర్టల్లోనే వాళ్ళైతే ఈ జాబ్ అయితే పోస్ట్ చేశారు. కనిపిస్తుంది కదా, జాబ్ రోల్ వచ్చేసి డెల్ స్టోరేజ్ సపోర్ట్ అనమాట. సో వీళ్ళైతే ఆగస్ట్ 6th అయితే ఈ జాబ్ అయితే పోస్ట్ చేశారు. అంటే నియర్లీ 4 days 5 days బ్యాక్ అయితే ఈ జాబ్ అయితే పోస్ట్ చేశారు. ఈ యొక్క జాబ్ ఇంకా యాక్టివ్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి జాబ్ లొకేషన్ చూసుకోవడం వచ్చేసి హైదరాబాద్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క జాబ్ అనేది ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సో వాళ్ళు అయితే ఈ యొక్క జాబ్లో చేయవలసిన స్కిల్స్ మెన్షన్ చేశారు. ఏం చేయవలసిన వర్క్ ఏంటి అనేది వాళ్ళకి మెన్షన్ చేశారు. చూసుకోవడం వచ్చేసి ఫోకస్ ఆన్ ఇండస్ట్రియల్ ఆపరేషన్స్ ఇంజనీరింగ్ అండ్ డెవలప్స్ కాంపిటెన్సీ ఇన్ ఓన్ ఏరియా ఆఫ్ ఎక్స్పర్టైజ్. సో ఎలా వీళ్ళైతే పాయింట్స్ అయితే మెన్షన్ చేస్తారు. సో దీనికైతే మన ప్రాబ్లం లేదు. సో వన్స్ మీరు యొక్క జాబ్ వాళ్ళకి సెలెక్ట్ అయితే కంపెనీ వాళ్ళైతే మీకు కంప్లీట్లీ మీకు ట్రైనింగ్ అయితే ఇస్తారు. సో ఫైనల్గా అయితే వాళ్ళగా క్లియర్గా ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారు. కంట్రిబ్యూట్స్ ఇన్ టీమ్ వర్క్ అండ్ ఇంటరాక్ట్స్ విత్ కస్టమర్స్. సో కస్టమర్ యొక్క ఇష్యూస్ని అయితే మీరు రిజాల్వ్ అయితే చెయ్యాలి. ఓకేనా? ఇప్పుడైతే ఈ జాబ్కి ఎలా అప్లై చేసుకోవాలో అనే దానికోసం అయితే ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, అప్లై నవ్ అని చెప్పి. అప్లై నవ్ మీద కనిపిస్తే మీకు ఇలాగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఈ యొక్క అప్లికేషన్ మొత్తం అంతా ఫిల్ చేసి సబ్మిట్ చేశారు అనుకోండి. లైక్ కనిపిస్తుంది అప్లై అని చెప్పి అప్లై చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది క్యాబ్జెమినీ కంపెనీ వాళ్ళ యొక్క హెచ్ఆర్ యొక్క టీంకి అయితే వెళ్తుంది. సో వన్స్ మీ యొక్క రెజ్యూమ్ అనేది ఆ యొక్క జాబ్ రోల్కి మ్యాచ్ అయితే మీకైతే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు మెయిల్ ద్వారా మీకు ఇన్ఫామ్ చేస్తారు. ఓకేనా? సో ఇప్పుడైతే మనమైతే ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? సో నేను మీకు చెప్పాను కదా, అప్లై చేయడానికి లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తానని. ఆ లింక్ పైన మీరు క్లిక్ చేస్తే సో ఫస్ట్ లాగే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుంది అప్లై నవ్ అని చెప్పి. అప్లై నవ్ మీద కొడితే మీకు అలాగా అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది.
ఈ యొక్క అప్లికేషన్ మొత్తం అంతా ఫిల్ చేసి అప్లై చేసి సరిపోతుంది. సో ఇప్పుడైతే మనం అయితే ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకుందాం. సో ఫస్ట్ అయితే కనిపిస్తుంది కదా, అప్లోడ్ రెజ్యూమ్. ఇక్కడైతే మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. ఓకేనా. సో ఫస్ట్ వన్ వచ్చేసి మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరైతే మీ యొక్క ఈమెయిల్ అనేది ఇవ్వాలి. అక్కడ ఈమెయిల్ ఐడి. సో ఇచ్చిన తర్వాత మరోసారి సేమ్ ఈమెయిల్ ఐడి టైప్ చేయాలి. రీటైప్ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి. సో పైన మీరు ఏ అయితే ఈమెయిల్ ఇచ్చారో అదే ఈమెయిల్ కింద కూడా ఇచ్చుకోవాలి. తర్వాత సో మీరంటూ ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాలి. అది బేస్డ్ ఆన్ ఎవరి విషయం అనమాట. సో పాస్వర్డ్ కూడా సమ్ క్రైటీరియాస్ మెన్షన్ చేశారనమాట. లైక్ పాస్వర్డ్ అనేది 8 క్యారెక్టర్స్ ఉండాలి, 18 క్యారెక్టర్స్ దాటకూడదు, మస్ట్ కంటైన్ అట్లీస్ట్ మన అప్పర్ కేస్ మన లోవర్ కేస్ అని చెప్పి నెంబర్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. సో సింపుల్గా ఇలాగైతే క్రియేట్ చేసుకోండి. సపోజ్ మీ పేరు రాజు అనుకోండి. ఫస్ట్ లెటర్ వచ్చేసి క్యాప్ లెటర్స్ ఇవ్వండి. తర్వాత ఆర్ఏజేయు ఉంది కదా, అది స్మాల్ లెటర్స్ ఇవ్వండి. సో క్యాపిటల్ ఆర్ ఏజేయు రాజు @123 స్టార్ అని ఇస్తే ఈజీగా పాస్వర్డ్ తీసుకుంటుంది ఫ్రెండ్స్. నేను మరోసారి చెప్తున్నాను వినండి. సపోజ్ మీ పేరు రాజు అనుకోండి. రాజులోని ఆర్ అనేది క్యాప్ లెటర్ ఇవ్వండి. రిమైనింగ్ 3 లెటర్స్ స్మాల్ లెటర్స్ ఇవ్వండి. క్యాపిటల్ ఆర్ ఏజేయు రాజు @123 స్టార్ ఇచ్చుకోండి. ఈజీగా పాస్వర్డ్ అయితే యాక్సెప్ట్ అయితే అవుతుంది. ఓకేనా. సో పైన ఇచ్చిన పాస్వర్డ్ అనిపిస్తుంది కదా, చూసే పాస్వర్డ్ అని చెప్పి ఇక్కడ మీరు ఏదైతే పాస్వర్డ్ ఇస్తారో కింద కూడా సేమ్ పాస్వర్డ్ ఇక్కడ కూడా మీరు ఇవ్వాలన్నమాట. యాజ్గా సేమ్ పాస్వర్డ్ ఇవ్వాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ యొక్క ఫస్ట్ నేమ్, తర్వాత మీ యొక్క లాస్ట్ నేమ్ ఇస్తారు. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్. ఫస్ట్ నేమ్ అంటే మీ పేరు, లాస్ట్ నేమ్ అంటే మీ యొక్క ఇంటి పేరు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కంట్రీ అయితే ఇండియా కాబట్టి మనం +91 వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఫోన్ నెంబర్ ఇచ్చుకుంటారు. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంట్రీ ఆఫ్ రెసిడెన్సీ, మీరు ఏ కంట్రీలో నివసిస్తున్నారు అడుగుతారు. సో ఇక్కడైతే మీరైతే ఇండియా అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. ఒకసారి చెక్ చూపిస్తాను చూడండి. ఎక్కడైతే మనం ఇండియా అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. చూసారా, ఇక్కడైతే మనం కంట్రీ అయితే ఇండియా అయితే సెలెక్ట్ చేసుకున్నాం. చూసుకున్నారు కదా, కంట్రీ ఆఫ్ రెసిడెన్సీ, మీరు ఎక్కడ నివసిస్తున్నారని చెప్పి అడుగుతున్నారు. సో మనం అంతా ఇండియాస్ కాబట్టి మనం ఇండియా అయితే సెలెక్ట్ చేసుకుని ఇలా మనకి కంట్రీస్ వస్తాయి. సో దీంట్లో అయితే ఇండియా అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో అలా స్క్రోల్ డౌన్ చేస్తే మనకి కిందకి ఇలాగే ఇండియా వచ్చింది కదా, ఇండియా సెలెక్ట్ చేసుకుంటాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్ యూ లీగల్లీ ఎంటైటిల్డ్ టు వర్క్ ఇన్ ది కంట్రీ, ఆర్ యూ అప్లయింగ్ ఫర్. సో మీరైతే ఈ యొక్క కంట్రీలోనే వర్క్ చేయడానికి మీకు సిటిజన్షిప్ ఉందా అడుగుతున్నారు. సో మీరైతే ఎస్ అని పెట్టుకోండి ఇక్కడ. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యావ్ యూ బీన్ ఎంప్లాయిడ్ బై క్యాబ్జెమినీ గ్రూప్ బిఫోర్. సో మీరు ఎప్పుడైనా క్యాబ్జెమినీ కంపెనీ ముందుగా ఎప్పుడైనా పనిచేసారు అడుగుతున్నారు. ఒకవేళ మీరు పనిచేసి ఎస్ అని పెట్టుకోండి, లేకపోతే నో అని పెట్టుకోండి. ఓకేనా. సో మనం చేయలేదు కాబట్టి నో అని పెట్టుకుంటున్నాము, చేస్తే ఎస్ అని పెట్టుకోండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి I give my explicit consent for Capgemini Group to collect and process information about my disability to make appropriate adjustments. సో దీనికి ఇది కూడా మీరు ఎస్ అయితే పెట్టుకోండి, నో అయితే పెట్టకండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐ హ్యావ్ ఎ డిజబిలిటీ విచ్ ఐ విల్ నీడ్ Capgemini టు మేక్ ఎ రీజనబుల్ అడ్జస్ట్మెంట్స్ యాజ్ పార్ట్ ఆఫ్ ది రిక్రూట్మెంట్ ప్రాసెస్. ఇన్ కేసు ఒకవేళ మీకు ఏమైనా అంగవైకల్యం ఉంటే ఇంటర్వ్యూ అంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్లోని సో కంపెనీ నుంచి మీకు ఏమైనా బెనిఫిట్స్ కావాలని అడుగుతున్నారు. ఇన్ కేసు ఒకవేళ మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే సో మీకు ఏమైనా బెనిఫిట్స్ అనుకుంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టుకోండి. ఓకేనా. మనమైతే నో అని పెట్టుకున్నాం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఐ గివ్ మై ఎక్స్పీరియన్స్ కాన్సెంట్ టు Capgemini కలెక్ట్ అనే ప్రాసెస్ ఇన్ఫర్మేషన్. సో మీ యొక్క డేటా అంతా Capgemini వాళ్ళు తీసుకుంటున్నారు, లైక్ జాబ్ పర్పస్ ప్రకారం. సో మీరు అగ్రీ చేస్తున్న అడుగుతున్నారు. సో ఇది కూడా మీరు ఎస్ అని పెట్టుకోండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి హౌ డూ యూ ఐడెంటిఫై. సో మీ యొక్క జెండర్ గురించి అడుగుతున్నారు. సో మేల్ అయితే మేల్ పెట్టుకోండి, ఫీమేల్ అయితే ఫీమేల్ పెట్టుకోండి. ఓకేనా. అండ్ లాస్ట్కి వచ్చేసి డూ అగ్రీ టు బి కాంటాక్ట్ విత్ వై వాట్సాప్. సో మీకు ఏమైనా అప్డేట్లు వాట్సాప్ ద్వారా తీసుకోవడానికి మీకు ఇంట్రెస్ట్ ఉంది అడుగుతున్నారు. సో ఉంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. ఓకేనా.
ఓకే. నెక్స్ట్ వచ్చేసి కంట్రీ ఆఫ్ అప్లికేషన్. మీరు ఏ నుంచి అప్లై చేస్తారని అడుగుతున్నారు. ఇక్కడైతే మనం ఇండియా పెట్టుకుంటాం. ఓకేనా. సో కింద ఉన్న 2 చెక్ బాక్సెస్, ఈ చెక్ బాక్స్లు రెండు సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్లై కొడితే మీ యొక్క అప్లికేషన్ అనేది హైరింగ్ టీమ్కి అయితే వెళ్తుంది. వన్స్ మీ యొక్క రెజ్యూమ్ అనేది మ్యాచ్ అయితే మీకైతే వాళ్ళు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే మెయిల్ చేస్తారు ఫ్రెండ్స్. ఓకేనా. మీకు అప్లై చేయడానికి లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. మీకు ఈ యొక్క హైరింగ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్ తెలియజేయండి. నేను మీకు అయితే రిప్లై అయితే ఇస్తాను. కింద ఉన్న మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేస్తే ఇటువంటి జాబ్స్ అనేవి మన ఛానల్లో ఇంకా పోస్ట్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకేనా. యా, ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క జాబ్ హైరింగ్ అయితే. మళ్ళీ రేపు ఒక మంచి జాబ్ ఓపెనింగ్తో మీ ముందుకైతే వచ్చేస్తాం ఫ్రెండ్స్. యా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.